నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ Dr.Aparna. సో ఈ రోజు వండర్ చెఫ్ రెసిపీస్ లో భాగంగా మనకు ఒక యమ్మీ డెలిషియస్ స్నాక్ టైం రెసిపీ చేసి చూపించడానికి నాతో ఉందని మా మమ్మీ. సో అమ్మ ఈ రోజు మనందరికి ఏం రెసిపీ చేసి చూపించబోతారు మరి అమ్మని అడిగి తెలుసుకుందాము. అమ్మ మా వ్యూయర్స్ కి ఏం రెసిపీ చేసి చూపించబోతాం? చాలా రోజులు అయింది మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరి కోసం వెజ్ బుల్లెట్స్ చేయడం ఈజీగా ఎలా చేయడం నేర్పిస్తాను. సో వెజ్ బుల్లెట్స్ పిల్లలందరూ చాలా ఇష్టపడి తింటారండి. అండ్ చాలా యమ్మీ స్నాక్ కూడా అండ్ హెల్దీ స్నాక్ కూడా అండి, ఎందుకంటే దానిలో డిఫరెంట్ వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి చాలా హెల్దీ స్నాక్ కూడా. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఆ నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము మా కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ ఈజీ రెసిపీస్ చాలా మంది చేసుకొని వీడియోస్ పెడుతున్నారు, అవన్నీ నేను నా కమ్యూనిటీలో మీకు షేర్ చేస్తున్నానండి. ఆ పోస్ట్లన్నీ వాళ్ళు పిక్స్ పెడుతున్నవన్నీ. సో మీరు కూడా మా రెసిపీస్ ట్రై చేసి అవి బాగా వచ్చినట్లయితే కంపల్సరీ మాకు షేర్ చేయడం మర్చిపోద్దండి. ఈ వెజ్ బుల్లెట్స్ ఎలా చేయాలో మరి తెలుసుకుందామా? సో పదండి ఇక కిచెన్ లోకి పదండి. ఓకే అమ్మా, మన వ్యూయర్స్ కి వెజ్ బుల్లెట్స్ కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చెప్తా మరి. అలాగే పన్నా ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి స్టవ్ వెలిగించుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనము ఏ పదార్థాలతో వెజ్ బుల్లెట్స్ తయారు చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు మళ్ళీ సమ్మర్ మొదలైంది కదా, ఈవినింగ్ టైం పిల్లలు అది కావాలి ఇది కావాలన్నప్పుడు మనం చాలా క్విక్గా చేసేయచ్చు. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా మనము ఇట్లా ఒక చిన్న కడాయి లాంటివి తీసుకోవాలి. మిశ్రమం ఎలాంటి బౌల్ అయినా తీసుకోవచ్చు. ముందుగా 2 ఆలుగడ్డల తొక్కు తీసుకొని ఉడికించుకొని మెత్తగా ఇట్లా మ్యాష్ చేయాలి. పన్నా ఇట్లా క్యారెట్ బీనీస్ చిన్న ముక్కలు తొరిగి, ఇది కూడా అంటే యాక్చువల్గా పచ్చి వేసుకోవచ్చు, నేను ఊరికే ఒక్క పొంగు రానిచ్చాను. ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పులు చిన్న పలుకులు చేసాను చూసారా, ఇలా వేసుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా పసుపు వేసి తగినంత ఉప్పు వేసి దీని మొత్తాన్ని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా విసుకాలి. ఇట్లా చిన్నపిల్లలు మిర్చి వేస్తే ఏరుకొని తినలేరు కదా, అలాంటి వాళ్ళు కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీనిలో కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే మైదా కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. కారం వేస్తున్నాను. అన్నీ కలిసేట్టు కలుపుతున్నాను అనమాట. చూసారా, ఇలా. ఇది వెజ్ బుల్లెట్స్ కాబట్టి మీరు దీనిలో క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టమైన వెజిటబుల్స్ సన్నగా దొరుకుని వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని మనం ఒక 2 or 3 minutes ఫ్రీజర్లో పెట్టాలండి. మన అరచేతికి ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా అనుకోవాలి. బుల్లెట్ షేప్ కాబట్టి అటు ఇటు కొద్దిగా ఇట్లా బుల్లెట్స్ని ఇట్లా కొద్దిగా కార్న్ ఫ్లోర్లో కానీ కస్టర్డ్ పౌడర్లో కానీ బియ్య పిండిలో కానీ దేనిలో సరే మనం రోల్ చేసినాక ఈ బ్రెడ్ క్రమ్స్లోకి ఇట్లా ఒకసారి అనుకొని చేయాలండి. ఒకవేళ మీ దగ్గర ఈ బ్రెడ్ ఇది లేకపోయింది అనుకోండి, అటుకుల్ని మిక్సీ పట్టుకొని కూడా మనం ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది లేదే నా దగ్గర అనుకోకర్లేదు మీరు. ఇలా ఒక్కసారి ఇలా చూసారా, మన ఆయిల్ వేడెక్కింది, దీనిలో వేస్తున్నాను. ఆయిల్ ముందుగా పెట్టుకున్నాం కాబట్టి బాగా వేడెక్కింది. అక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట ఇది. ఇదే పైన
వేడి వేడి క్రిస్పీ వెజ్ బుల్లెట్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసుకోవడం. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు ఏమైనా డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి దీనిలో. కొత్తిమీర వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి మీరు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. కానీ చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో బయట. అండ్ సూపర్ అండి, చాలా బాగుంది. బయట ఏమో ఈ బ్రెడ్ క్రమ్స్ అవి వేసాం కాబట్టి మంచి క్రంచీగా ఉంది. అండ్ అలా కొంచెం సాఫ్ట్గా బా యమ్మీగా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం. సో అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.